మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన దావీదు కీర్తన అండి. ఈ కీర్తన మనం చూసినట్లయితే ఎవడు ధన్యుడు అని చెప్పి దేవుడు మనం కలిగి ఉంటే ఆయన మంచి దారి చూపిస్తాడని, మన పరిస్థితిని చక్కదిద్దుతాడని, మనం అందరం కూడా దేవుడు బట్టి సంతోషంగా ఉండాలని ఈ కీర్తనకారుడు రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. మనం మనుషులు కదా, మనం ఏమనుకుంటామంటే అబ్బా వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి ఎంత ధన్యత కలిగిందో అంటారు. ఎవరన్నా కారు కొనుక్కుని వెళ్తారనుకోండి, అబ్బా ఎంత ధన్యత వాళ్ళు కారు కొనుక్కున్నారు అంటారు. ఎవరన్నా బండి కొనుక్కున్నారనుకోండి, అబ్బా వాళ్ళు మంచి బండి కొనుక్కున్నారు, ఎంత ధన్యతో. అంటే వాళ్ళు భౌతికంగానో దీవించబడుతున్నారు, ఆశ్రయించబడుతున్నారు. మనం చూసి ఏమంటామంటే ఎంత ధన్యులో, నాకేమీ లేదు అనుకుంటాం మనం. ఆమేన్, హల్లెలూయా. అది వాస్తవమే. అయితే ధన్యతలో చాలా ధన్యతలు ఉన్నాయి. ఇక్కడ కీర్తనకారుడు దావీదు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, చదవండి 32:1 నుంచి. హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంటే ఎవరు ధన్యుడు అంటాడు ఇక్కడ? చేసిన పాపములు బట్టి ఎవరైతే పశ్చాత్తాపం పొందుకుంటారో, ఎవరైతే క్షమాపణ వేడుకుంటారో వారు ధన్యులు అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పుడు దావీదు ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? దావీదు ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? చూడ, కింద 2వ వచనం కూడా అంటాడు, యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దావీదు రోజుకి 7 సార్లు స్తుతించేవాడు, మొమ్మాని ప్రార్థన చేసేవాడు, మొమ్మాని దేవుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అయితే దేవుని కలిగినంతసేపు చాలా బలం కలిగి, ఆరోగ్యం కలిగి, తన జీవితంలో ప్రతిరోజు విజయం పొందుకుంటూనే ఉండేవాడు. అయితే ఒక రోజునే దేవుడికి వ్యతిరేకమైన పాపం చేశాడు. దేవుడికి వ్యతిరేకమైన పాపం చేశాడు. పావురమా సంగముపై హల్లెలూయా, 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 హల్లెలూయా. పావురమా సంగముపై రాలునిది జ్వాలలుగా. హల్లెలూయా. అయితే దావీదు ఒక రోజున దేవుడికి వ్యతిరేకమైన పాపం చేస్తాడు. తనలోంచి పరిశుద్ధాత్మ దేవుడు పక్కకెళ్ళాడు, బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి ఏంటో తెలుసా? మనిషికి ఏదున్నా సరే ధన్యత అనుకుంటే అది ధన్యత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే ధన్యతని గ్రహించి, ఆ పరిశుద్ధాత్మ మళ్ళీ రావాలంటే చేసిన తప్పులకు ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం జరగాలి, దేవుడు గర్ణించాలని తెలుసుకుని అంటున్నాడు అన్నమాట. ఏమని? తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా విందాం. మనకు కావలసి దేవుడు తెలుసు, మనకు అన్ని దేవుడు ఇస్తాడు. అయితే దేవుడు మనం కోరుకునేది ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మనలో ఉండాలని కోరుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలో ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పాపం చేయడం వల్ల ఏమొస్తుంది మనకి? ఏమొస్తుంది మనకి? పాపానికి జనకుడు ఎవడు? సాతానుడు. ఆడొస్తే ఏం జరుగుతుంది? యేసయ్య చెప్పాడు, వాడు వస్తే దొంగవాడు వస్తే హత్య చేస్తాడు, నాశనం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.
మనం ఏమనుకుంటామంటే అబ్బాయి ఎవరు లేరు పరిస్థితి పాపం చేసి మనం అనుకుంటున్నాం. కానీ ఆ పాపాన్ని జరిగిన శాసనకుడు వచ్చి మన ఇంట్లోకి వస్తాడు, వాడు మనలోకి వస్తాడు. వాడు వచ్చి ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు మనల్ని. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లరా జాగ్రత్తగా. ముందు మనం చేసిన పని ఏంటంటే, ఒకవేళ తెలుసో తెలియకో, ఒకవేళ దేవుడి దగ్గర రాకముందు తెలుసో తెలియకో ఏదైనా పాపాలు మనం చేస్తామనుకోండి, ముందు చేసిన పని ఏంటంటే మందిరంలోకి రాగానే అయ్యా క్షమించండి, పన్నప్పుడు పాపం చేస్తున్నాయి, ఇలా చేస్తున్నాయి, నన్ను క్షమించండి అయ్యా, అయ్యా నన్ను నిర్దోషిగా చేయండి అయ్యా, నన్ను కడగండి ప్రభు అని ప్రార్థన చేయండి. ఇది ముందు ప్రార్థన. ఆ మంచి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు పశ్చాత్తాపడ్డావు కానీ నువ్వు పాపలు ఒప్పుకున్నావు కాబట్టి దేవుడిని క్షమించి ఏం చేస్తాడంటే నువ్వు పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒక రోజు యేసు దగ్గరికి నలుగురు వ్యక్తులు మంచం మీద పడుకున్న వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి పరిస్థితి ఏంటంటే కదలలేడు, మెదలలేడు. ఎందుకని? మొత్తం పక్షపాతం, కాళ్ళు చేతులు మొత్తం బాడీకి అంతా వచ్చేసింది. ఇక లేవలేడు, మెదలలేడు. యేసు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు యేసు చూసి ఏం చేశాడంటే, దేవుడు కావాలని తెలుసు కాబట్టి ఆ మనిషి ఎందుకు వచ్చింది ఆ రోగం మన దేవుడు తెలుసు కాబట్టి నీ పాపములు క్షమించని అంటాడు ఇక్కడ. అంటే ఆ వ్యక్తికి ఎందుకు పక్షపాతం వచ్చింది, ఆ వ్యక్తి ఎందుకు లేవలేకపోతున్నాడు, ఆ వ్యక్తి ఎందుకు పడుకునే ఉంటున్నాడు అంటే కారణం ఏంటంటే ఎక్కడో ఘోరమైన పాపం చేసేది. అది దేవుడికి ఒక్కడికే తెలుసు. అంతే అంటాడు ఆయన, అన్ని పాపాలు క్షమించబడ్డా అంటాడు. అంటే క్షమించబడ్డాయంటే అతని మీద పాపాలు ఉండవు. పాపం లేకపోతే సాధకుడు ఉంటాడా? ఉండడు. హల్లెలూయా. అంతే దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండకు. ఒక్కసారి మనం తెలుస్తూ తెలియక చేస్తామనుకోండి, మందిరానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గుర్తు చేస్తాడు. ఇదిగో దేవుడికి అంటే చాలా ఇష్టం, దేవుడిని దీవించాలనుకుంటున్నాడు, నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు, నీ కుటుంబం ఆశించాలనుకుంటున్నాడు. కాబట్టి మరి దేవుడు రావాలంటే నువ్వు పలానా చోట పాపం చేస్తావు కదా, కాబట్టి అది ఒప్పేసుకో, అది విడిచిపెట్టేసుకో, అది తీసేసుకో, దేవుడు నీలోకి వస్తాడు అని చెప్తాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మడు చెప్పినప్పుడు మనం లోబడిపోయేవాడు కానీ అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్దెల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టేసామనుకోండి, అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నీలోకి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆయన నీలోకి వచ్చాడా ఏం జరుగుతుందో తెలుసా? పాపాలు క్షమించబడ్డాయి. ఆ పొడుకుని వచ్చిన వ్యక్తి నలుగురు తీసుకొచ్చారేమో కానీ వెళ్ళేటప్పుడు వాడు ఆడే లేచి వాడు మంచాన్ని వాడు బజార్ తిరిగిపోయాడు. ఎలాగెళ్ళాడు? వాడు బంధించున్న శాసనగా ఏమైందంటే పారిపోయాడు. ఆమేన్ హల్లెలూయా. నేను పిల్లలారా, అంతిడికి వచ్చిన ముందు మనం చేసిన పని ఏంటంటే పెద్దల కడే రావాలి. 9 ప్రార్థన కదమ్మా, ఒక పావు గంట ముందన్నా రావాలి. వచ్చి సోమవారం నుంచి నిన్నటి వరకు ఏం జరిగిందో, అయ్యా నన్ను నా పిల్లలు దీవించి ఆశీర్వదించిన పట్టి చేసావు ప్రభావ, నాకు జ్వరం వచ్చి స్వస్థపరిచిన ప్రభావ, నా పిల్లలకి వచ్చి ఇలా చేసావు ప్రభావ, అయ్యా మీకు వందనాలు స్తుతులయ్యని చెల్లించి, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే దేవుడి దగ్గర పాపం చేస్తే, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, చేశానయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా దీవించనని ప్రార్థన చేసుకుని, నాయనా నా తండ్రి రోజు నాతో మాట్లాడండి, నన్ను ఆరాధనలు అభిషేకించండి, నాతో మాట్లాడండి. ఎప్పుడైతే నువ్వు అలా ప్రార్థన చేస్తావో ఆ స్టార్టింగ్ చేసిన ప్రార్థన దేవుడు విని నీకు కావాల్సినవన్నీ ఇస్తాడండి. ఆమేన్ హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తామంటే 9కి 5 ప్రార్థన, 9కి బయలుదేరుతాం మనం. ఆమేన్ హల్లెలూయా. స్టార్టింగ్ ప్రార్థనకు వచ్చామన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మనకు భోజనం పెట్టే ముందు ఆకేస్తారా ఆకేరా? ఖచ్చితంగా ఆకేసుకుంటాం కదా, ఆకుండాలి కదా, ఆకుంటేనే భోజనం అనేది. మరి ముందు వచ్చి వారం రోజులకు సంబంధించి దేవుడు చేసిన కార్యాలకి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి కదా. మరి చెల్లించకపోతే ఎలాగా? చెల్లించకపోతే మరొక దీవెన ఎలా వస్తుందండి మనకి? ఎలా వస్తుంది దీవెన? ఎలా వస్తుంది దీవెన? ఆమేన్ హల్లెలూయా. పరిహారం ఉండాలి. అయ్యా తెలిసిన పడిపోయిన మనం చెప్పుకుని మనం ఆ పశ్చాత్తాపడి మనం ప్రార్థన మొదలెట్టామనుకోండి, ఆ మంచి దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభిషేకం పొందుకుంటాం, నిండుకుంటుంది, ఇంటికి వెళ్ళిపోతాం. ఆమేన్ హల్లెలూయా. పనులు ఎప్పుడు మనకు ఉంటాయమ్మా, పనులు ఎప్పుడు మనకు ఉంటాయండి. అయితే ఆయన మనకి ఇచ్చిన సమయం ఫుల్గా గడపాలి, దేవునితో గడపాలి.
ఆ విధంగా మన పనులన్నీ సెట్ చేసుకుని అన్ని పక్కన పెట్టేసుకుని రావాలి. హల్లెలూయా. అలాగే ఏ విధంగా మనం క్రమంగా ఉంటామో ఆ దేవుడు క్రమం చూసే దేవుడు అమ్మాయినా, క్రమం చూసే దేవుడు అమ్మాయినా. ఆమేన్. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే మనకి దీవెన రావాలన్నా, స్వస్థత రావాలన్నా, అభిషేకం పొందుకోవాలన్నా ఆ పాపానికి లింక్ ఉంది, అవి విడిచిపెట్టాలి ముందు. ఈయన పాపం చేశాడు కాబట్టి దేవుడి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ మంచి దేవుడు ఏం చేశాడు? 3వ వచనం కానీ చదువుకున్నా. హల్లెలూయా. దీవారాత్రుల నుంచి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసగా ఎండినట్టాయను, నా దోషం కప్పుకొనక నీ ఎదుట పాపము ఒప్పుకుంటేని. ఒప్పుకునడా లేదా? పాపం ఒప్పుకునడా లేదా? ఈయన రాజు గారండి. ఈయన దేవుడు మాట్లాడగానే వెంటనే పశ్చాత్తాపం పొందుకున్న ప్రభుని చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాడండి. మరి రాజుగారే చేసిన తప్పు ఒప్పుకున్నప్పుడు మనం ఒప్పుకోవద్దా? అమ్మా, 6 రోజులు లోపల జీవించాం, నీతిమంతులుగా జీవించామా? పరిశుద్ధులుగా జీవించాం. మనం ఏ తప్పు ఏ పాపము చేయలేదా? చేసామా? చేయలేదా? అందుకని పెద్దలు వచ్చి మనం ఏం చేయాలి? ప్రభా, తెలిసి నన్ను క్షమించండి ప్రభా అని మనం ఏం చేయాలి? పశ్చాత్తాపం పొందుకుని మనం ఏం చేయాలి? ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆ మంచి దేవుడు ప్రార్థనకి ఇచ్చి దీవిస్తాడండి. హల్లెలూయా. ఈయన ఒప్పుకున్నాడు. చూడండి, దేవుడు ఏం చేస్తాడు? నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే పాపములు క్షమించే దేవుడు. నేను పిల్లారా జాగ్రత్తగా వినండి. పాపమును మనం కప్పుకోకూడదు. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనకే మంచిది, మనకే దీవెన, మనకే ఆశీర్వాదాలు. హల్లెలూయా. అందుకని మనం మందిరికి వచ్చిన తర్వాత ఒట్టిగా వచ్చి నిండుకుంటూ వెళ్ళాలి. దీవెన పొందుకుని వెళ్ళాలి, ఆశీర్వాదం పొందుకుని వెళ్ళాలి, స్వస్థత పొందుకుని వెళ్ళాలి. అవన్నీ జరగాలంటే ముందు మళ్ళీ పాపం ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పరిహరించబడిన తర్వాత 6వ వచనం చదవండి. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. ఏ కాలమంట? నీ దర్శన కాలమందు. దేవుని పిల్లలారా, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యంతో మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు చేసిన పని ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి ఏదైనా గుర్తొచ్చింది అనుకోండి, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు మనకి గుర్తొచ్చింది అనుకోండి, ఒప్పుకోవడం మంచిది. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. మనం ఎవరికి చెప్పవసరం లేదండి. నువ్వు చేసిన తప్పుదల మీరు భర్తకు చెప్పవసరం లేదు, భార్యకి చెప్పవసరం లేదు, పిల్లలు ఎవరికి చెప్పవసరం లేదు. ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు చెప్పుకోవాలి కానీ అవన్నీ తీసి ఎక్కడో దూరంగా పడేస్తాడు. ఎవరికి చెప్పడైనా మనుషులకు మీరు చెప్పారనుకోండి, మీ ఇద్దరు కలిసిన వరకు బాగానే ఉంటుంది. ఇద్దరికి చెప్పారనుకోండి, అప్పుడు నీకు ఎన్ని రహస్యాలు ఆయన చేసి మొత్తం ఊరంతా చాటేస్తాడు. చెప్పడా? దేవుడు కూడా లక్ష్యం అది కదండి. ఆమేన్. హల్లెలూయా. తూర్పుకి పడమరకు ఎంత దూరం ఉందో, భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరాన్ని విసిపడేస్తాడు. మనం చేసిన పాపములండి. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రతి వారు పెద్దగడ వచ్చి దేవుడి సరే మనం ఏం చేయాలి? ఒప్పుకుని విడిచిపెట్టాలి. హల్లెలూయా. అలా చేస్తే చూడండి, ఎంతో వచ్చిందంటాడు అక్కడ, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. దేని పిల్లలారా, నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టేసి నాయనా మీకు లోపడతాను ప్రభా, మీరు చెప్పించేస్తాను ప్రభా అని అన్నావు అనుకో, చూడక దేవుడు అంటాడు, నీకు నేను ఏం చేస్తాను? ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. అబ్బా, దేవుడు ఉపదేశం చేస్తాడంటే, నడవలసిన మార్గం చూపిస్తాడంటే అమ్మా, అక్కడ నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్తాడంటే నీ మీద దృష్టి ఉంటుంది అంటే ఎవరికి
ఆమేన్ హల్లెలూయా. ఎవరికి? దేవుడికండి. మన మీద దృష్టి ఉంటుందండి. ఎప్పుడు మన మీద ఉంటాయి కళ్ళన్నీ. ఎప్పుడు? నువ్వు ఆయన పూర్తిగా లోబడినప్పుడు. ఆమేన్ హల్లెలూయా. మరి లోబడుతున్నాం మనం? లోబడుతున్నాం మనం? అయితే అక్కడ ఎందుకు భూమాట అంటాడు అక్కడ 9వ వచనంలో, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనను కంచర గాడిద వలె మీరు ఉండకూడి. హల్లెలూయా. బుద్ధి జ్ఞానం ఉండవంటండి. వీటికి గుర్రానికి కంచర గాడికి ఏముండవంట? బుద్ధి జ్ఞానం రెండు ఉండవంట. దేనికి? గుర్రానికి కంచర గాడిద. మీరు వాటి వల్ల ఉండొద్దు అంటాడు మనల్ని. అంటే మనం ఎలా ఉండాలంట? బుద్ధి జ్ఞానం కలిగి జీవించాలి. ఆమేన్ హల్లెలూయా. ఎలా జీవించాలి? అందుకని గుర్రాలకి కంచరగాడికి ఏం చేస్తారంటే మూతికి చిక్కం కట్టేసి నోట్లో వారెట్టేసి ఆ ముక్కులోంచి తాడు పెట్టేసి కట్టుకుని దగ్గర ఉంటాడు. ఆ పట్టు లాగుతూ ఉంటే అది లోపడుతుందంట. ఎవరికి? ఎవరికి? తన మీద కూర్చున్న వ్యక్తికి లోపడతాయంటే ఏది? కంచరగాడిది గుర్రము. అయ్యా వారు తీసేసారని కుదిలేసారనుకోండి, ఎవరి మాట వినమంటాయి? ఇష్టాసరంగా వెళ్ళిపోతాయంట. ఆమేన్ హల్లెలూయా. పిల్లరా, మనం ఎలా ఉండాలంట? బుద్ధి జ్ఞానము కలిగిన వారిగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. బుద్ధి ఉండాలి, 2 జ్ఞానం ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఎలా జీవించాలో ఎలా ఉండాలో అనేది మనం ఏం చెయ్యాలి? దేవుడి సన్నిధికి వచ్చి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే చూడండి అక్కడ 10వ వచనంలో అంటాడు, ఆమేన్ హల్లెలూయా. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి అన్నాడు. వేదనలు ఎవరికి కలుగుతున్నాయి? భక్తిహీనులకు. ఆమేన్ హల్లెలూయా. భక్తిహీనులు కలుగుతున్నాయి వేదనలు. అంటే వారు దేవుడి దగ్గరకు వచ్చారు, భక్తి తగ్గిపోయింది కదా. చూడు ఈరోజు కొంచెం మంచి రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఐదు ఎక్కడికి వెళ్ళారు? ఖాళీగా మాత్రం ఉండరు, మొత్తం ఎక్కడికి వెళ్ళారు. కానీ ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వాడి భక్తి ఏమైంది? తగ్గిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు 5 అలాగంటారు, ఎప్పుడు అలాగంటారు అనుకుంటారు. కానీ అక్కడ ఏమన్నాడు? భక్తిహీనులకు ఏం కలుగుతాయంట? వేదనలు. అంటే దాని అర్థమేంటి చెప్పనా? ఈ రోజు మన దేవుడి దగ్గరికి రాలేదు కదా, ఇష్టాసరికి వెళ్ళాం కదా, ఈ వారంలో ఏం జరగబోతుందో నీకు తెలియదు కదా. నీకు తెలియనప్పుడు మార్గం మనకు తెలియదండి. అప్పుడు ఎలా నడుస్తాను చెప్పండి అమ్మా? మార్గం వెళ్ళే మార్గం మనకు తెలియలేదు, ఎలా నడుస్తాం అప్పుడు? ఏమో ఎలా నడో తెలియక గజిబిజి అయిపోతాం మనం. అలాగే దేవుడి దగ్గర భక్తి తగ్గింది అనుకోండి, మనకి ఏం స్టార్ట్ అవుతాయి? వేదనలు. అంటే దాని అర్థం ఏంటంటే శోధించేవాడు ఎవడో? సాతానుడు. ఆడు మనం శోధించేస్తాడు. ఎందుకంటే ఈ వారంలో ఎలా నడవాలో నువ్వు దేవుడి దగ్గర రాలేదు కాబట్టి తెలియదు నీకు. వాడు ఏం చేస్తాడంటే అలాగే ఇలాగే అలా చేయి ఇలా చేయాలి, ఇసుకుపోతాం, చాలా నష్టపోతాం. అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తాం. ఆమేన్ హల్లెలూయా. అవునంటారు కాదంటారమ్మా? అందుకే అక్కడ ఏమని? భక్తిహీనులకు అనేక వేదనలు కలిగించున్నవి, యెహోవా యందు నమ్మిక వారిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారిని ఏం ఆవరిస్తుందంట? కృప ఆవరిస్తుందంట. కృప అంటే ఎవరి చూపలేని ప్రేమ. ఎంత ఆశ్చర్యమైన కృపలేనండి. ఈ రోజు వాక్యం అంటుంది, నా సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టం అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇంత ఆశీర్వాదం చాలా మంది ఏం చేశారు? ఇప్పుడు పోగొట్టుకుంటున్నారు. దేనికోసం? పనికి వెళ్తే 200 వస్తాయి, 500 రూపాయల కోసం, అంటే 1000 రూపాయల కోసం, అంతేనమ్మా? అంతే పక్షికి వెళ్తే భోజనం దొరుకుతుంది, ఇంకేం దొరుకుతుందా? అవునా కదా? ఇంకేం దొరుకుతుంది? ఇప్పుడు మనం బయటకు వెళ్తానే 1000 దినాల ఆ శ్రేష్టం ఇక్కడ ఉంటే ఆ కృపను పొందుకోకుండా ఏం చేస్తారంటే చాలా మంది ఇష్టాసనం. భక్తి తగ్గిపోయిందండి. ఆమేన్ హల్లెలూయా. అబ్బా, ఒక దినం వెళ్తే 1000 దినాలు ఆశ్రమం నిజంగా ఎంత కృప నిజంగానా? ఆమేన్ హల్లెలూయా. అని చెప్తే అంటాడు అక్కడ, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. హల్లెలూయా. మనం అందరం ఎవరండి? నీతిమంతులం అండి. మనం ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట, ఉల్లాసంగా ఉండాలంట. ఎందుకని?
మన తండ్రి నీతిమంతుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన దీవించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు అమ్మా. హల్లెలూయా. మందిరంలో ఎలా ఉండాలి? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఉండాలి. నాకు సంతోషం ఆనందంగా ఉన్నాను ఉందండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఉందమ్మా సంతోషంగానా? ఉందా లేదా? ఉందా? మరి సంతోషంగా ఉన్నప్పుడు మరి కొళ్ళు ఎక్కడ లోపల ఉన్నారో బయట ఉంటాయా? సంతోషంగా ఉన్నప్పుడు కొళ్ళు ఎక్కడ ఉంటాయి? మరి బయట ఉంటారు కదా. మరి మీరు మరి నవ్వుతూ ఉన్నారు కదా మొక్క. అమ్మ సాహస గారు అమ్మా వాళ్ళ అమ్మలేదని ఏడు తెలిపోతుంది పిల్ల. నాకు గుర్తొచ్చింది. హల్లెలూయా. నేను స్తోత్రాలు చెప్పండి. అవునే కదా. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకు వచ్చాం? మనం తండ్రి దగ్గరకు వచ్చాం. నా మందిరము ప్రార్థన మందిరం తండ్రి దగ్గరకు వచ్చామండి. తల్లిదండ్రుల దగ్గరకు ఎలా ఉంటుంది చెప్పండి. మనకి ఎన్నో బాధలు అన్న అమ్మ నాన్న చూడగానే అవన్నీ పోగొట్టేసుకుని వాళ్ళ మొహం చూడగానే వాళ్ళని చూడగానే ఎంత ఆనందం వచ్చేద్దాం మనకమ్మా. ఎవరు చూడగానే అమ్మా, ఎవరు చూడగానే ఆమె హల్లెలూయా. మొన్నటిదాకా ఆషాఢం అనుకుంటే ఆషాఢం వెళ్ళిపోయినట్టుకుంది. నిన్నే కొత్త తొరగొట్టుకుంది. ఈ పెళ్ళిళ్ళు అది కూడా ఇప్పుడు ఏడుతారు పాపం. బాధపడి మామూలు బాధ కదా వీళ్ళకి. వాళ్ళ బాధ అమ్మనంటే బాధ కదమ్మా. ఎందుకని అమ్మా వెళ్ళిపోతున్నాం కదా. ఎప్పుడైతే చెప్పలేదు గ్యారెంటీ లేదు. అమ్మ నాన్న చూసేవాళ్ళు అమ్మ నాన్న గురించి చావుడి బాధ, పిల్లలంటే ఏళ్ళ బాధ కదమ్మా. వీళ్ళిద్దరినీ చూసి నిజంగా చూద్దంటే మధ్యలో బాధ కదమ్మా. ఎంత బాధ అమ్మా. అమ్మ హల్లెలూయా. వాళ్ళ బాధ ఏంటంటే ఇంకా దూరంకి వెళ్ళిపోతారు. మరి చూద్దాం చూడ ఆ బాధ. మరి మన బాధ ఏంటి? మనకేం బాధలు ఉన్నాయి? అమ్మ హల్లెలూయా. ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారు కదా. మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ వస్తారు కదా. అప్పుడు రాని ఎంత సంతోషం వచ్చేద్దాం అప్పుడు. అవునే కదా. అమ్మ హల్లెలూయా. దేవుడి మందిరంలో అంటే మనం ఎలా ఉండాలంట? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంట. అమ్మ హల్లెలూయా. నీరసం ఉండకూడదండి. ఎందుకంటే మనం దేవుడి దగ్గరకు వచ్చాం కాబట్టి, ఆ దేవుడికి అసాధ్యమైనది లేదు కాబట్టి. నీ కష్టాలతో వచ్చావా, సమస్యతో వచ్చావా, బాధతో వచ్చావా, రోగంతో వచ్చావా, అవన్నీ దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అంచెతో చివరికి అంటాడు అక్కడ, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయండి. ఆమె హల్లెలూయా. ఏ గానం చెయ్యాలంట? ఆనందం గానం అంటే నవ్వుతూ పాడాలంట. దేవుడు నవ్వుతూ స్తుతించాలంట, నవ్వుతూ కనపరచాలంట. ఆమె హల్లెలూయా. మరి పాడుతున్నారా పాట? మీరు మా దేవుడు స్తుతించగలుగుతున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా? ఎప్పుడు ప్రార్థన పెడతారా? ఎప్పుడు పెద్దగా వెళ్ళిపోవాలా? ఎప్పుడు నేను పాట పాడాలని అని రావాలి మనకి. ఎవరికమ్మా రావాలి? నేను పెద్దగా వెళ్ళిపోవాలి, నా దేవుడు పాట పాడాలి, ఒకరేసారి పాట పాడాలని ఆ ఆసక్తి మీకు ఉండాలి. ఆమె హల్లెలూయా. అవునంటారు కదంటారా? అంతకుముందు జ్యోతి వచ్చింది ముందుగా. ఇప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మాయి పాడితే 2-3 పాటలు ఎవరికి చెప్తలేదు. ఇద్దరు దగ్గర ఆవిడ పాడేస్తుంది. రక్తంగా పోతున్నట్లు కూడా ఆడే పాడేస్తారు. 2-3 పాటలు ఆడే పాడేసినట్టు అన్న ఆవిడ పాడేవాళ్ళు ఎవరు లేదు కదమ్మా. అవునే కదమ్మా. ఆమె హల్లెలూయా. ఆసక్తి నీకుంటే నీకు అవకాశం పెట్టారు దేవుడు. నీ పాట రావాలంటే, రాగం రావాలంటే నీ లోపల ఆసక్తి ఉండాలి. కానీ అప్పుడే పరిశుద్ధాత్మని వాడేసుకుంటాను నేను పుల్లి గారు. అవునంటారు కదంటారమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఆసక్తి లేదనుకోండి, నీకు అన్ని వరాలు ఉన్నాయనుకోండి, వాడుకోడు. ఎందుకని? నీకు వరాలు ఇచ్చిందే దేవుడు. అసలు నీ లోపల ఏం లేదు, ఆసక్తి లేదు. మరి వరాలు ఇచ్చినప్పుడు ఆయన నువ్వేమనుకుంటావంటే నాకు వరాలను పలాను కరెక్ట్ దేవుడు ఇచ్చాడు. మరి నీలో ఆసక్తి లేదు. నాకు ఇచ్చిన వరాల ద్వారా నన్ను పెద్దక్కడ వెళ్ళాలి, దేవుడు స్తుతించాలి, కనపరచాలి, ప్రార్థన చేయాలి, నేను ఇంకా పొదులు పెట్టాలి. హల్లెలూయా. ఏం చెయ్యాలి? పొదులు పెట్టాలి. కొడవలకి ఇంకా పొదులు పెట్టామనుకోండి, అలా రోజు కోసి పోతూ ఉంటుంది. ఆమె హల్లెలూయా. కోత ఎవరికైనా వచ్చారు? కోతకి వెళ్ళారు మీరు ఎవరైనా? కోతకి వెళ్ళారు ఎవరైనా? కోత కోసారా? ఏంటమ్మా చేయలేక కోత కోసారా? దేవునికి స్తోత్రాలు చెప్పండి కదా. స్టార్టింగ్లో ఏముండదు. స్టార్టింగ్లో చెయ్యి నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది. మనం పట్టుకుని బాగా గట్టిగా పట్టుకుని ఒక్కొక్క దుబ్బు 2 దుబ్బుని పోసుకుంటాము. అలా 2-3 రోజులు వెళ్ళామనుకోండి పొదినిక్కిపోతుంది. ఏది గొడవలు పొదినిక్కిపోతుంది. చెయ్యి కూడా ఆడేస్తుంది. నొప్పులు ఏముండవు. ఇంకా ఫస్ట్ 2 రోజులు వెళ్ళినప్పుడు 1 దుబ్బు 2 దుబ్బులు కోసి చేతులు మనకి 4-5 రోజులు అవ్వగానే ఒకేసారి 5-6 దుబ్బులు పైన పట్టుకుని గొడవలు ఇలాగ వేస్తే సరే ఒకేసారి అలా వచ్చేది పని. హల్లెలూయా.
అయ్యగారు మీరు అలా చెప్తానంటమ్మా, నేను వెళ్ళాను పోతాను. మరి ప్రాక్టీస్ నాకు అన్ని నేర్పడమ్మా. అవునా కదా, దాంట్లో టెక్నిక్ ఉంటుంది, టెక్నిక్ ఉంటుంది కోతలో కూడా. టెక్నిక్ మనకు తెలియలేదు అనుకోండి, ఇంకా వంగిని ఆ కింద బాగా కింద ఉంది పోకూడదు, నొప్పులు వచ్చేస్తాయి. బాగా కింద అవసరంలా కొంచెం బయలేసి ఆ దుబ్బులు ఎక్కడున్నాయో పట్టుకుని ఆ టెక్నిక్ తెలిసిందనుకోండి, వంగోకోకుండానే కోసుకుంటా పోవచ్చు. అంతే ఆల్రెడీ స్పీడ్ వెళ్ళిపోద్దాం మనం. మీకు అర్థమైందంటారా? ఆమె హల్లెలూయా. మీకు చెప్పేది నేను అనుభవించే ప్రతిదీ చెప్తున్నానండి మీకు. అదే మరి టెక్నిక్ పొదుపు పెట్టాలి. కొంతమందికి ఒక్కరోజు వెళ్ళగానే నడువు నొప్పి వచ్చేస్తుంది. నడువు నొప్పి ఎందుకు వస్తుంది? నీకు టెక్నిక్ తెలియలేదు. నీకు టెక్నిక్ తెలిసిందనుకోండి నడువు నొప్పి రాదు. ఎందుకంటే నడుమంతా ఉంగిని పోయి వస్తుంది కోత. జస్ట్ అలా ఉంగిని దానికి ఇప్పుడు చూసి టక్క కోసుకుని పోవాలి. ఆమె హల్లెలూయా. అవునంటారు కదంటారా మంచి కుమార్ గారు? అమ్మా అంతేనమ్మా. ఆ టెక్నిక్ తెలియదు, ఒక రోజు వెళ్ళగానే నడువు నొప్పి వచ్చింది, నేను రానుకోకే. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆనందగానం చేయాలి. ఏ గానం నేను వెళ్ళాలి, నా దేవుని స్తుతించాలి. ఆ తపన నీకు ఉందనుకో, ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ టైర్ నీలోకి వచ్చేస్తాడు. హల్లెలూయా. అబ్బా ఈ బిడ్డ ఆసక్తిగా ఉంది, నన్ను మహిమపరచాలి, గణపరచాలి ఉంది, బిడ్డ పాట పాడాలన్నది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీలోకి వచ్చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నిన్ను వాడుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా. అవునంటారు కదంటారా? ఆమేన్ హల్లెలూయా. ఫస్ట్ పాట నేను చాలాసార్లు తల్లి గారు కొడుతుంది కానీ గమనించింది ఏంటంటే, ఆవిడకి ఆసక్తి ఉంటుంది, ఆ పాట మొత్తం చేతిలోనే ఉంటుంది, పాట తీయకోకుండా పాడుతుంది ఆవిడ. నేను చాలాసార్లు గమనించాను, ఫస్ట్ పాట ఆవిడ ఆ పాట పుస్తకం లేకుండా చూడకుండా పాడుతుంది ఆవిడ మొత్తం అన్ని చరణాలు కూడా. నేను అనుకుంటాను మన వాళ్ళు చదువు వచ్చినప్పుడు ఎత్తుకుంటారు, ఇలా పాడేద్దాం అనుకుంటాను నేను. హల్లెలూయా. మీరు గమనించండి, దేవుని పాట ఆడుతుంది మైకు, పాట పుస్తకం లేకుండా పాడతారు అన్ని చరణాలు. ఆ ఇంచుమించి 7 చరణాలు ఉంటాయి. అవునా కదా? ఎందుకని? ఆవిడ ఆల్రెడీ పాడి పొదిలి పెట్టేది కాబట్టి పొరలో ఉండిపోయి. అవునా కదమ్మా? మరి పొరలో రావాలి, మనకి మర్చిపోకూడదు. మనం ఆనందగానం చేయాలండి దేవుడి సన్నిధిలోనూ. హల్లెలూయా. నేను పిల్లలారా తండ్రి దగ్గరకు వచ్చామండి, సంతోషంగా ఆనందంగా మనం ఏం చేయాలి? ఆనందంతో స్తుతించాలి, గణపతి ఆరాధన చేయాలండి. ఒకవేళ నీకు దేవుడు వరాలు ఇచ్చినా కూడా నీలో ఆసక్తి అనుకో, నిన్ను మాత్రం వాడుకోడు ఆయన. ఎందుకంటే మనకు వరాలు ఇచ్చింది ఆయన అండి. ఆయన చూసేది ఏంటంటే మనం ఆసక్తి చూస్తాడు. అదే లేదనుకోండి నీకు ఇచ్చి మళ్ళీ తీసుకుంటాడు. అక్కడ కష్టమే కాదు. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను వాడుకోకూడదు దేవుడు. ఎందుకని? ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన అంటే, పాటలంటే, వాక్యం అంటే మనకు ఆసక్తి ఉండాలండి. దేవుడికి ఆసక్తి ఉండాలండి. ఈరోజు పరిశుద్ధాత్మ కష్టంగా మీతో మాట్లాడతాను. నువ్వు ఆసక్తిగా దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు పాడు, నువ్వు ప్రార్థన చెయ్యి, దేవుడికి ఆసక్తి కలిగి ఉండు. ఆయన కూడా అదే ఆసక్తితో నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలంతో నింపుతాడు, శక్తితో నింపుతాడండి ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఎవరు ఏమి విత్తుతారో అదే పంట కోస్తారు. హల్లెలూయా. అవునంటారు కాదంటారా? కాబట్టి దావీదు అంటున్నాడు, ఎవరు ధన్యుడంటే తన పాపమునకు పరిహారం పొందినవాడు ధన్యుడు. నేను పిల్లలారా ఇక్కడికి వచ్చిందా చేసిన పని ఇక్కడికి వచ్చేలాగానే, ప్రభువా ఈ వారం తెలుసో తెలియదు, లేకపోతే నా పిల్లలు, లేకపోతే నా భర్త, నా భార్య పాపం చేసింది, క్షమించండి అయ్యా, వారి పక్షాన్ని నేను క్షమాపణ పెట్టుకుంటాను అడగాలి దేవుడు. హల్లెలూయా. 2, నాయనా ఈ వారంలో నేను ఏం చెయ్యాలి, నాకు మార్గం చూపించండి, నాకు బోధించండి అని అడగాలి. 3, నాయనా నేను మీ సన్నిధిలో పాట పాడాలి ప్రభావ, మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రభావ, మీ సన్నిధిలో నన్ను వాడుకోండి ప్రభావ అని అడగాలి. హల్లెలూయా. అన్ని పనులు కదా దేవుడి పని ముఖ్యం. తెలుసా మీకు ఆ విషయం? ఎవరి పని? దేవుడి పని ముఖ్యమండి. మన పని చేస్తున్నారా మీరు? దేవుడు ఇచ్చిన వరాలు ఉపయోగించుకుంటున్నారా మీరు? ఆమేన్ హల్లెలూయా. ఉపయోగించుకోండి అమ్మా. దీవించబడతారు, ఆశ్రయించబడతారండి. ఈ లోపల అదే ముఖ్యమైనది. మాత విస్తార పని చెందబడతాం. అవసరమైన ఒకటేనమ్మా, యేసయ్య పాదాల దగ్గర గడపాలి. హల్లెలూయా. ఏ పాదాల దగ్గర? నువ్వు యేసయ్య పాదాల దగ్గర గడుపుతూ ఉండు. వాక్యం ఉంటుంది, యెహోవా ఆశీర్వాదం. నువ్వు ఎంతైతే ఆదివారం నష్టం పెట్టేసి దేవుడితో గడుపుతావో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? 10 రెట్లు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఎందుకని దేవుడి కోసం అన్ని విడిచిపెట్టిన దగ్గరకు వచ్చావు కాబట్టి. అది ఆశీర్వాదం.
పిల్లలారా, అందుకనే దావీదు నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు చేయలేదని అంటే దేవుడు మంచి దేవుడు, ప్రార్థన ఆలకించి క్షమించాడు. మళ్ళీ దావీదుని దేవుడు అభిషేకించి వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలారా, ఈరోజు స్పష్టంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. మరి దావీదులాగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మన పాపలు ఒప్పుకోగలుగుతున్నామా? దావీదులాగా నాయనా నాకు బోధించండి, మీకు చెప్పినట్టు చేస్తాను అంటారా మనము? అలాగే ఎప్పుడైతే మనం మంచి తీర్మానం చేసుకుంటామో ఆ మంచి దేవుడు దావీదు మనల్ని కూడా దీవిస్తాడు. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.